రైతుల పట్ల ఒక కక్షపూరితమైన వైఖరితో ప్రవర్తిస్తూ ఉంది. ఏం మాట్లాడుతున్నారు? నిన్న మంత్రులు చాలామంది హడావుడిగా మొన్న సాయంత్రం నుంచి వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టినారు. ఇక ముఖ్యమంత్రి గారి కంటే ఈ రాష్ట్రం ఒకటి ఉందని కానీ, ఈ రాష్ట్రంలో రైతులు ఉందని కానీ ఆయనకి ఏం సోయి లేదు, పట్టింపే లేదు. ఆయన పనంతా ఢిల్లీ టూర్లు, మూటలు తీసుకుపోవడాలు, అక్కడ అప్పచెప్పి రావడాలు తప్ప వారికి ఈ రాష్ట్రంలో ప్రజలు రైతులు ఓట్లేస్తే గెలిచినమన్న సోయి కూడా లేదు. ఉప ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి పాపం అష్ట కష్టాలు పడి ఏదేదో మాట్లాడినారు. ఏం మాట్లాడారు? రైతులకు పనికొచ్చే ఒక మాట ఏమైనా? కేసీఆర్ మీద దాడి చేస్తే రైతులకు ఉపయోగం అవుతుందా? కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి, లేదా కేసీఆర్ చేసిన డిమాండ్, రైతుల తరఫున చేసిన డిమాండ్కు స్పందించండి, దాని మీద మాట్లాడండి. ఊరిని నోరు బారేసుకొని కేసీఆర్ వల్లనే అయింది, ఏమైంది? కేసీఆర్ వల్ల 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 3 కోట్ల మెట్రిక్ టన్నుల చేరింది. ఇవాళ మీ నిర్వాహకంతో మళ్ళీ వెనక్కి పోతుంది. కేసీఆర్ వల్ల కనుక అయితే రైతులు కేసీఆర్ని అందరు కదా. కేసీఆర్ వచ్చినాక కరెంట్ కడుపు నిండి వచ్చిందా? కేసీఆర్ రాకముందు ఉన్నదా? కేసీఆర్ వచ్చినాక చెరువులు కలకలాడుతున్నాయా? కేసీఆర్ రాకముందు ఉన్నాయా? కేసీఆర్ వచ్చినాక చెక్ డ్యామ్లు నిర్మాణమైనాయా? అంతకుముందు ఉన్నాయా? కేసీఆర్ వచ్చినాక కడుపు నిండా రైతు అన్నం తినే పరిస్థితి వచ్చిందా? అంతకుముందు ఉన్నదా? కేసీఆర్ రాకముందు వేలాదిగా ఉన్న రైతుల ఆత్మహత్యలు మధ్యన బంద్ అయినాయి. కేసీఆర్ దిగిపోయి 3 నెలలు కాకముందే 100 రోజుల్లోనే 200 ఆత్మహత్యలు, పాములు, తేళ్ళు, కరెంట్ షాకులతో చేసినాయని హత్యలే ప్రభుత్వం చేసినాయి. వాటి మీద మాట్లాడలే, వాటి మీద లేదు సమాధానం. కేసులు పెడతాం, జైల్లో పెడతాం. అడిగితే కేసీఆర్ జైల్లో పెడితే సమస్య పరిష్కారం అయిద్దా? రైతులు కడుపు నిండుతుందా? ఏది మాట్లాడిండ్రు? ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి గారు పాపం ఆయన కొంచెం విజ్ఞతతో మాట్లాడుతాను అనుకున్నాను నేను. ఆయన కూడా విజ్ఞత తప్పి మాట్లాడుతున్నాడు. ఇవాళే కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని అడగను, కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే నట్టేట మునుతుంది నా రైతాంగం, వాళ్ళు వచ్చి చూస్తామని 3 నెలలకు వచ్చేవరకే ఇక్కడ ఏం మిగులుండదు, రాళ్ళవానతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి నేనే 10,000 రూపాయలు ఇస్తే ఎకరానికి అని చెప్పి ప్రకటించి వారం రోజుల్లోనే ఇచ్చిండ్రు. అవాళ లేడు ఆయన మంత్రివర్గంలో పాపం, అంత ముందున్నాడు కానీ బహుశా తెలియక మాట్లాడుతున్నట్టున్నాడు. ఇక బట్టి ఉత్తములకు ఎన్నడూ కూడా బాధ్యత లేదు, ఎన్నడూ కూడా ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేదు. కాబట్టి ఇంకా ఎదురు దాడి చేసి బతుకుతాం.